అందరూ కూర్చోలో కూర్చోండి. వీళ్ళకి నిలబడితే అక్కడ ఏర్పాటు కనపడాలి. మీరు వెళ్ళాలి, వాళ్ళు యాజకులు మాత్రమే. మిగతా మంది అక్కడికి వెళ్ళాలి. దయచేసి వెళ్ళాలి. అందరూ కూర్చోలో కూర్చో.
గీతం దివి దేవునికి వందన సమయం పుష్పం నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా ఆలయ నాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం ఆలయ నాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం దయచేసి అందరూ కూర్చోండి. Dear brothers and sisters in Christ, on behalf of the Marianist family, I,
Brother Prakash Kujur, SM, the Regional Superior of the Marinist Region of India. I extend a warm and heartfelt welcome to each of you gathered here today. It is with a great joy and reverence that I welcome Reverend Father Kepeta Sauri, Vicar General of the Khammam Diocese. The esteemed Korea members of the Khammam Diocese present here, I also extend my heartfelt welcome to all of you. Reverend Father Ramesh, the Dean of Madira, the dedicated priest of the Khammam Diocese, and the religious priest with us here today. Sister, I would like to mention a very special name, that is Sister Usha Vishar, FMI, the Marinist sister, the regional superior of the FMI sister, Sister Usha Vishar, and our council member, Sister Prabha Kullu, FMI, Marinist sisters of the region of India. All the faithful from Ballapuram, Gannavaram, Janakipuram, Chinna Veeravalli and Pedda Veeravalli, who belong to the Nitya Sahaya Mata Parish, Our Lady of Perpetual Help, Palangur. And all others present here today to witness the event. We gather here today for a truly historical occasion, the official inaugural mass of the establishment of the new parish, as well as the installation of the new parish priest, that is Father Prasad. This new parish is going to be administered by the Marinist fathers and brothers. This marks the beginning of a new chapter in our spiritual journey, and we are grateful to all of you for your presence and prayers. Once again, I extend my warmest welcome to each and every one of you as we come together to celebrate this Eucharistic celebration, and may God bless us all abundantly. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ఈ సహాయ మాత విచారణ పాలడుగు మొట్టమొదటి బహిరంగ దివ్య బలి పూజకు విచేసినటువంటి గురు పుంగవులకు, మఠవాసులకు, నిత్య సహాయ మాత విచారణ కుటుంబ సభ్యులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. మా సభ స్థాపకులు ధాన్య విలియం జోసెఫ్ షామినాడి గారు ఎప్పుడూ చెప్తారు, ఏ సంఘం అయితే ఒక కుటుంబముగా సమావేశమై ఒక ఉద్దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉందో ఆ సంఘం 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దీవించబడుతూ ఉంది అని చెప్పి మా సభ స్థాపకులు ధాన్య విలియం జోసెఫ్ షామినాడి గారు చెప్తూ ఉంటారు. ఈరోజు మనమందరం అదే ఉద్దేశంతో, అదే నమ్మకంతో ఇక్కడ సమావేశమై ఉన్నాం. కాలచక్రంలో ఇది మరపురాని రోజు. ఇది ఒక కార్యక్రమం కాదు, ఒక విశ్వాస జీవితంలో ఒక చిరస్మరణీయ ఘట్టం. ఈ ఖమ్మం మేత్రాసనములో ఆరంభించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొనుచు ఉంది. ఈ 15 సంవత్సరాల విశ్వాసానికి చాటుగా, తర్కాణముగా నిలుస్తుంది ఈ పాలడుగు నిత్య సహాయ మాత విచారణ. ఈ నిత్య సహాయ మాత విచారణకు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి, మమ్మల్ని ముందుకి నడిపించి మీరు చేయగలరు అని ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి మన ఖమ్మం మేత్రానులు
శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారికి వారు ఇక్కడ అనేక కారణాల వలన రాలేకపోయినప్పటికీ కూడా మా మరియ సభ తరపున ఈ నిత్య సహాయమాత విచారణ పాలడుగు తరపున మన తండ్రి గారు అయినటువంటి శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారికి వేలాది కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విచారణ కన్నీటితో ప్రార్థన చేసిన వారికి ఒక ఓదార్పుగాను, ప్రశ్నలకు జవాబుగాను, త్యాగాలకు మలుపుగాను, అదేవిధంగా ఆశలకు ఆలయంగాను, అనారోగ్యాలకు స్వస్థతగాను ఈ విచారణ నిలవాలి అని చెప్పి ఈరోజు ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను మనకి సమర్పించబోతూ ఉన్నటువంటి మన మేత్రాసన వికార్ జనరల్ అయినటువంటి తప్పడ శౌరి గారిని గురు పుంగవులందరితో కూడా ఏకమై ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను, ఈ విచారణ 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా దీవించబడాలి అని చెప్పి మన విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను మా కొరకు సమర్పించవలసిందిగా గురు పుంగవులందరితోటి కలిసి ఫాదర్ తప్పడ శౌరి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు. దివ్య పూజ ఆరంభించుకుందాం. అందరూ నిలబడి ప్రభు దేవుని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు తన పవిత్రాత్మతో ఈ ప్రాంగణమును ఆశీర్వదించమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిపై తన దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తూ ఈ పూజను ఆరంభించుకుందాం. పవిత్రాత్మ నామమునా మరణాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 18వ వాక్యములో యేసు ప్రభు అంటున్నారు, నువ్వు పేతునివి, ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను. పూజ్యులైన గురువులు, కన్యాశ్రీలు, ఉపదేశులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ స్థలములో ఒక గొప్ప ఘనమైన కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అదే ఈ పాలడుగు ఏరియాలో నిత్య సహాయమాత విచారణ అనేది ప్రారంభమవుతూ ఉంది. ఇది అపారమైన దేవుని ప్రేమకు, దేవునికి గుర్తుగా ఇక్కడ ఉండబోతూ ఉంది. విచారణ అంటే అదొక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం, ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబం. ఇంకా ప్రజలకు, దైవ ప్రజలకు విరివిగా విస్తారంగా గురువులు అందుబాటులో ఉండి పూజలు, ప్రార్థనలు, దివ్య సంస్కారాలు తరచుగా ఇవ్వటానికి, దేవుని సన్నిధానాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క కృపను ఆ దైవ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్వార్థ బోధన, తర్వాత విశ్వాసపు శిక్షణ, బైబిల్ క్లాసులు, క్యాటగిజం, తర్వాత పెండ్లిళ్ళు, శుభకార్యాలు, అనారోగ్య సమయంలో అవస్థాభ్యంగము, ఇంకా ఇలాంటి అవసరమైనటువంటి దివ్య సంస్కారాలు, సేవ, దయా కార్యక్రమాలు, ఒక విశ్వాస సముదాయం గొప్పగా ఘనంగా దేవుని మహిమను ఈ ప్రాంతంలో చాటి చెప్పడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక స్థలము, దేవుడు ప్రేమించే స్థలము, దేవుడు తన కృపా వరాలను కురిపించేటువంటి స్థలమే ఈ యొక్క విచారణ. అంటే
ఒక నూతన విచారణ అంటే ఒక మహోన్నతమైన మహత్తరమైన రక్షణ కార్యాన్ని దీనిని కేంద్రంగా చేసుకొని దేవుడు ప్రారంభించబోతూ ఉన్నాడు. ఇంతకుముందు ఆల్రెడీ ఒక విచారణ ఉంది. ఆ విచారణ నుంచి ఇంకొక విచారణ తయారవుతుందంటే దైవ ప్రజలకు అందుబాటులో ఉండటానికి గురువులు, ప్రత్యేకంగా గురువులు దైవ ప్రజలకు అన్ని విధాలుగా ఆత్మీయమైన ఆకలి తీర్చడానికి, వాక్యం బోధించడానికి, దివ్య సంస్కారాలు అందించడానికి, ప్రజలను ప్రార్థనలతో నింపడానికి, ప్రజలను రక్షించడానికి, ప్రజలకు అవసరమైనటువంటి కేవలం ఆత్మీయమైనటువంటి కాకుండా సాంఘికమైనటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చేసి దేవుని ప్రేమను ప్రదర్శించడానికి, దేవుని యొక్క దయను ప్రదర్శించడానికి, దేవుని యొక్క కరుణను ప్రదర్శించడానికి దేవుడు ఎన్నుకొని దీవించబోయేటువంటి స్థలమే ఇదొక విచారణ స్థలం. ఒక మహోన్నతమైనటువంటి బాధ్యతను ఈ మరియా సభకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 15 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇక్కడ ఈ స్కూలుని ప్రారంభించారు. ఈ స్కూల్ ఒక్కటే సరిపోదు, రక్షణ కార్యం కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ దేవుని చెంతకు రావడాలి, అందరూ దేవుని యొక్క ప్రేమను కనుగొనాలి. మర్యాద, మంచితనం, దయ, దేవుని యందు భయభక్తులు ఇవన్నీ కూడా పెంపొందించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అన్ని తెలివితేటలకు జ్ఞానానికి ప్రథమ మిట్టని సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యంలో సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యంలో మనం చదివితే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునంట. అన్ని ఐశ్వర్యాల కంటే, డబ్బు ధనం కంటే గొప్పదైనది ఆ దేవుని యొక్క ఆశీర్వాదం. ఈ ఘనమైన, స్థిరమైన, నశించిపోని జీవితాలను నిలబెట్టి మనం రక్షించేటువంటి ఆ ఘనమైన దేవుని ఆశీర్వాదం అన్ని తాడిత పీడిత పేద ప్రజలకు ఇవ్వటానికే దేవుడు ఇక్కడ ఆ నిత్య సహాయమాత పేరు మీదుగా విచారణను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా వారితో పాటు భాగస్థులమై వారికి మన ప్రార్థనా సహాయాన్ని అందిస్తూ, వారికి మన తోడ్పాటును అందిస్తూ ఈ ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రము దినదినము అన్ని విధాలుగా ఆశీర్వాదాలతో నింపబడి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దేవుని కృపలో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నూతన విచారణను చేపడుతున్న ఆ మరియా సభ ప్రత్యేక గురువులను అభినందిస్తూ వారికి మన యొక్క ప్రార్థనా సహాయాన్ని అందిస్తూ ఆ దేవుడు కృపా వరాలను కురిపించాలని ఈ దివ్య బలి పూజలో ప్రభువుని గొప్పగా ప్రార్థన చేద్దాం. ఈ బలి పూజలో యోగ్యంగా పాల్గొనే ముందు చేసిన అన్ని తప్పిదాలకు పశ్చాత్తాపడుతూ దేవుని క్షమాపణ కోరుకుందాం. మంచిని మరచి
చెడుతనం పెంచిన మంచిని మరచి చెడుతనం పెంచిన పాపిని నేను ప్రభువా నన్ను పరిశుద్ధ పరిపించు దేవా పాపిని నేను ప్రభువా ప్రేమను విడచి క్రోధము పెంచిన ప్రేమను విడచి క్రోధము పెంచిన పాపిని నేను ప్రభువా నన్ను పరిశుద్ధపరచి దీవించు దేవా పాపిని నేను ప్రభువా పాపములు పడిపోయిన నన్ను క్షమించవా కోపము పగను పెంచుతున్నాను క్షమించవా సహనం శాంతిని కోల్పోయాను క్షమించవా క్షమించవా దేవా క్షమించవా క్షమించవా దేవా క్షమించవా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ నిత్య సహాయ మాత విచారణను మీకు అంకితము చేయబడిన ఈ రోజును ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నింపుమని ప్రార్థించుచున్నాము. కావున ఈ పర్వదినమున నీ ప్రజల దేన మొరలను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరుగునట్లును ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణము లభించినట్లును మీ అనుగ్రహములను మాకు దయచేయండి. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము పవిత్ర వచనములు 7వ వచనము నుంచి 12వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము పవిత్రమైన వచనములు 7వ వచనము నుంచి 12వ వచనం వరకు.
శుభవార్తతో పర్వతముల మీదుగా నడుచువచ్చు వర్తక వాహని పాదముల ఎంత మనోహరముగానున్నవి. అతడు చల్లని కబురును, శాంతిని, విజయమును తెలియజేయుచున్నాడు. సియోనుతో నీ దేవుడు రాజు అని చెప్పుచున్నాడు. నగరమునకు గస్తీ కాయువారు కేకలీడుచున్నారు. వారు ఏకకంఠముతో సంతోషముగా అరచుచున్నారు. ప్రభు సియోనుకు తిరిగి వచ్చుటకును కనులారా గాంచియున్నాను. యెరూషలేములోని శిథిల గృహములారా, మీరు ఏకకంఠముతో సంతోషముగా అరువుడు. ప్రభు తన నగరమును కాపాడును, తన జనులను ఓదార్చును. ఎల్ల జాతులు చూచుచుండగా ప్రభు తన దివ్య శక్తిని ప్రసాదించును. భూమి ఎల్లా మన దేవుని రక్షణమును గాంచెను. ప్రభు దేవాలయ పాత్రను కొనిపోవు వారులారా, మీరు బబులోనియా నుండి వెడలిపోండు. అపవిత్ర వస్తువులను ముట్టకుడు. పవిత్రులుగా ఇచ్చ నుండి వెడలిపోండి. కానీ మీరు వేగరముగా వెళ్ళనక్కరలేదు, ఇచ్చ నుండి పారిపోనక్కరలేదు. ప్రభు మీకు ముందుగా నడుచును. ఇజ్రాయేలీయుల దేవుడు మీ వెనువెంట వచ్చును, మిమ్ము కాపాడును. ఇది ఏరని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనం. మంజుల సుమధురనాదం, సుమనోహర జీవన వేదం. మృదు మంజుల సుమధురనాదం, సుమనోహర జీవన వేదం. ఆది అందున దేవుని వాగ్దాన వరం, విశ్వసించిన దొరకును నిత్య జీవం. అమరం అమరం అమృతవాక్యం, మధురం మధురం నిర్మల తేజం. అమరం అమరం అమృతవాక్యం, మధురం మధురం నిర్మల తేజం. రెండో పట్టణము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. రెండవ పట్టణము పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము
10వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఆయనను విశ్వసించేవాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరికను ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించే వారందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభు నామము ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లా ప్రార్థింపగలరు? మరి వారు సందేశంలో విని ఉండనచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడినచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడినచో సందేశము ఎట్లా బోధింపబడును? లేఖనము చెప్పుచున్నట్లుగా సువార్తను ప్రకటించేవారు పాదములు ఎంతో సుందరమైనవి. కానీ వారిలో అందరూ సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు మా సందేశం విని కూడా విశ్వసనీయతనెవడు అని యెషయా ప్రశ్నించాను. కనుక వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన వాకు వలన కలుగును. ఇది ఏలిన వారి వాకు. ఈశ్వరునికి వందనములు. ఇది క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. ఇది క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. యదవేదికపై మధుగీతికలు నినదించు నవవేదం. యదవేదికపై మధుగీతికలు నినదించు నవవేదం. మానవ చరితకు మణిదీపం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము వచనములు 14 నుండి 18 వరకు. 16వ అధ్యాయము వచనములు 14 నుండి 18 వరకు. తదుపరి 11 శిష్యులు భోజనము చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకును హృదయ కాఠిన్యమునకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందరు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తముల నుంచిన వారు
ఆరోగ్యవంతులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువాని స్తుతులు కలుగునుగాక. ఈ మహాకార్యమునకు మన ప్రియతమ మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ 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 సగిలి ప్రకాష్ గారు రావాల్సింది. ఒక నెల క్రితం ఈ ప్రోగ్రాం మన మరీనిస్ట్ సభకు చెందినటువంటి రీజనల్ సుపీరియర్ గారు ఈ డేటు ఏర్పాటు చేసినప్పుడు తండ్రి గారు చెప్పారు, నేను ఎట్టుగుడి ఆ రోజు ఉండను, ఇక్కడ మన క్యూరియా మెంబర్స్ ఉన్నారు, తర్వాత విజయ్ ఫాదర్ ఉన్నారు, నేను మరలా యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత తప్పకుండా మీ ఇంటికి వస్తాను, మీ విచారణను నేను చూస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ రోజు నిర్ణయింపబడినటువంటి రోజు ఇది. ఈనాడు సోదరి సోదరులు గమనించవలసింది, ఈనాటి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఉన్న దాదాపు 50% కూడా తెలియదు అనుకుంటా ఎందుకు వచ్చారు కదా, ఇది పండుగ అనుకుంటున్నారు కదా. సో పూజ ప్రసంగం ఆరంభించటకు ముందుగా నేను దేవుని యొక్క వాక్యము ఈనాడు మొదటి పట్టణములో చదివినటువంటి వాక్యాన్ని మీకు ఒక మాట చెప్పి ప్రారంభిస్తాను. మొదటిది, దేవుడు మన దేవుడు ఒక మహారాజు. దేవుడు మహారాజు ఒకటి. రెండవది, ప్రభు మీకు ముందుగా నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ వెనువెంట వచ్చును, మిమ్ము కాపాడును. పూజ్య గురువులు, మన క్యూరియా మెంబర్స్ మరియు మరీనిస్ట్ సభకు చెందినటువంటి రీజనల్ సుపీరియర్ ఆఫ్ ఇండియా రెవరెండ్ బ్రదర్ ప్రకాష్ కుజూర్, తర్వాత ఇగ్నేషియస్ అరుళప్పన్ రెవరెండ్ ఫాదర్, ఆయన మన అసిస్టెంట్ రీజనల్ సుపీరియర్ ఆఫ్ ఇండియా, మరియు గౌరవనీయులైనటువంటి గురువులు, బ్రదర్స్, రెవరెండ్ సిస్టర్స్, ఈరోజు మనం ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం నూతనముగా నిర్మించబడుతున్నటువంటి నిత్య సహాయ మాత విచారణ కోసం ప్రార్థిస్తూ, ఆ విచారణలో ఉన్నటువంటి విశ్వాసుల కోసం మరియు దైవ సేవ చేసేటువంటి మరీనిస్ట్ ఫాదర్స్ బ్రదర్స్ కోసం, అలాగనే మరీనిస్ట్ సిస్టర్స్ కోసం మనం ప్రార్థించటానికి వచ్చాం. దేవుడు వారికి తోడై ఉండాలని యెషయా గ్రంథంలో చదివిన విధముగా, ఇదిగో ఆ పవిత్రుడైనటువంటి దేవుడు ఎల్లప్పుడూ మీకు ముందుగా నడుచునుగాక, ఆ ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంట వచ్చుచు మిమ్ము కాపాడునుగాకని యెషయా ప్రవక్త పలికినటువంటి మాటలతో ఈ వాక్య పరిచర్య ప్రారంభిస్తున్నాం. ఈ వాక్య పరిచర్యకు ముందుగా ఈ మెరీనిస్ట్ సభ, ఆ మెరీనిస్ట్ సభ అంటే మనకి ఇంగ్లీష్లో సొసైటీ ఆఫ్ మేరీ, ఎస్ఎం ఫాదర్స్, ఎస్ఎం బ్రదర్స్, ఎస్ఎం సిస్టర్స్ అంటారు. అయితే ఈ సొసైటీ ఆఫ్ మేరీ సభను స్థాపించినటువంటి పూజ్యులు పుణ్యాత్ములైనటువంటి రెవరెండ్ ఫాదర్ విలియం జోసెఫ్ షామందే ఈ సభను స్థాపించిన వాళ్ళు. తర్వాత సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్, ఇదే సభకు చెందినటువంటి సంస్థ సభ. ఆ సభను స్థాపించినటువంటి వారు మదర్ అడెల్. సో ఈ సభలో ఇక్కడ ఉన్నటువంటి ఆ పిక్చర్స్ ఉన్నాయే,
అంటే ఇది చూసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సభ వాళ్ళు అనుకుంటాం. అందరు కూడా ఒకటే, మన రోమన్ క్యాథలిక్ సభకు చెందినటువంటి వాళ్ళమే, అంతేగాని ఏరే భేదాలు లేవు. అయితే వీరు మన ప్రాంతంలో ముందుగా మన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ జాన్నిస్ గారు చెప్పినట్టుగా 15 సంవత్సరాల క్రితం ఈ మన మేత్రాసనికి రావటం, అప్పుడు ఉన్నటువంటి మేత్రానులు మహా ఘనత వహించిన మోస్ట్ రెవరెండ్ మైపన్ పౌల్ గారు వారిని ఆహ్వానించినారు. వారి ఆహ్వానం మేరకే ఇక్కడ ఈ ప్రాంతాన్ని నిర్ణయించుకొని వారి యొక్క సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే వారి సభలో ప్రధానమైనటువంటి సేవా కార్యం చదువులు, ఎడ్యుకేషన్, రెండవది న్యాయం, జస్టిస్, తరువాత పీస్, సమాధానాలు. సో ప్రజల మధ్య ఎప్పుడు శాంతి సమాధానాలు ఉంటాయో అక్కడ అన్ని దేవుడు అనుగ్రహిస్తారు. అక్కడ అభివృద్ధి ఉంటుంది, పవిత్రత ఉంటుంది, మరి ఆనందం ఉంటుంది, ఐక్యత ఉంటుంది. కనుక వీటి మీద ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళ సభలో ఉంచుకొని వారు పని చేయబోతున్నారు. 15 సంవత్సరాలు అయిన తర్వాత వారు మాకొక విచారణ ఉంటే మంచిది అని తండ్రి గారికి తెలియపరిచినారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన గౌరవనీయులైనటువంటి సగిలి ప్రకాష్ తండ్రి గారికి వారు ఈ విన్నపమును తెలియపరిచినప్పుడు క్యూరియా సభ్యులతో మరియు కన్సల్టర్స్ తోటి వారు సమావేశమై వారి సలహాలను తీసుకొని ఇక్కడ విచారణ ప్రారంభించడానికి నిర్ణయం చేశారు. అయితే ఇప్పుడు నిత్య సహాయ మాత విచారణ ఇది. మనకి అనేక విచారణలలో ఒక్కొక్క విచారణకి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. అదే రకారమైనట్టయితే పునీత మరియమ్మ గారి విచారణ, అలాగనే రావినోతల, మదిర, బాలయేసు దేవాలయం బాలయేసు విచారణ అని పేర్లుంటాయి. ఈ విచారణకు నిత్య సహాయ మాత విచారణ అని పేరు పెట్టారు. అంటే మరియ తల్లి నిత్యము మనకు సహాయం చేస్తుంది. వారి సభకు, వారి సభ పేరుకు చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి పేరు. ఆ మరియ తల్లి నిత్యము ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తుంది. మా గురువులకు, మా బ్రదర్లకు, మా సిస్టర్స్కు సేవా కార్యములో ఆ తల్లి మాకు తోడై నీడై ఉండి మమ్ము యేసయ్య మార్గములో నడిపిస్తుంది అనే విశ్వాసంతో ఈ పేరు పెట్టినారు. మరియ తల్లి యేసు ప్రభుని ఏ విధముగా నమ్ముకొని అనుసరించినదో, ఆ తల్లి ప్రభుని యేసయ్యను ఉయ్యాల మొదలుకొని సిలువ మరణము వరకు విధేయించింది, సిలువ మరణము వరకు ప్రభుని అనుసరించింది, దేవుని యొక్క ప్రేమను సంపూర్ణముగా పొందింది. అలాంటి మనస్తత్వముతోటే ఈ సభకు చెందినటువంటి మత శ్రేష్ఠులప్పటి వారు ఈ పేరు పెట్టినారు, మేరియనిస్ట్ సభ అని. అంటే మరియ తల్లి సభ, మరియ తల్లి సభ అని. అయితే వీళ్ళ యొక్క ఆదర్శం ఎవరో మరియ తల్లే. మరియ తల్లే వారికి మోడల్, మరియ తల్లే వారికి సర్వం. ఆ తల్లి జీవితమును చూసి వారి యొక్క పనులు కానీ, వారి యొక్క అంకిత జీవితములు కానీ, సేవా కార్యములు కానీ నడిపించుకుంటారు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ సభను ఏర్పాటు చేసినప్పుడు, ఈ విచారణను ఏర్పాటు చేసినప్పుడు, ఈ విచారణకు కొన్ని హద్దులు ఉంటాయి. మన ప్రక్కన ఇరుగు మనకి ఇదివరకు ఉన్న విచారణలలో కూడా కొన్ని గ్రామాలు ఇచ్చి వారికి ఒక ప్రత్యేక స్థలం ఉంటుంది, జ్యూరిస్డిక్షన్ అంటారు. ఈ ప్రాంతం వరకు, ఈ ఏరియా వరకు ఈ విచారణ, ఆ ఏరియా వరకు ఆ విచారణలని మనకి విభజనలు ఉంటాయి. అలాంటి విభజనలతోటి ఈ యొక్క విచారణ ఏర్పాటు చేయబడ్డది. తండ్రి గారు వచ్చిన తర్వాత, లేదా ఇప్పుడు క్యూరియా మెంబర్స్ అందరి సమక్షంలో మన రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ గారిని తొలిసారిగా విచారణ గురువుగా నియమించబడతారు. వారిని ప్రతిష్ఠిస్తాం ఈ విచారణ గురువుగా. అది ఒక చిన్న చక్కటి జ్ఞాపకార్థముగా ఉండేటువంటి కార్యము. అందులో కూడా అందరూ మీరు పాల్గొని ప్రార్థించండి. పూజ మన ప్రసంగం అనంతరము వారికి ఈ యొక్క ఇన్స్టాలేషన్ అంటారు, నూతనముగా ఏర్పాటు చేయబడినటువంటి నిత్య సహాయ మాత విచారణ గురువుగా వారిని నియమిస్తాం. వారి
మత శ్రేష్ఠులైనటువంటి రెవరెండ్ ఫాదర్ ప్రకాష్ కుజ్జూరు వారి సమక్షంలో మరియు అసిస్టెంట్ రీజనల్ సుపీరియర్ అయినటువంటి ఇగ్నేషియస్ సొర్లప్ప వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుద్ది కనుక మీరు ప్రార్థన చేయండి. ఈనాటి పరిశుద్ధ వాక్యాలను మనం పరిశీలించినట్లయితే ఈ పరిశుద్ధ వాక్యములో యెషయా గ్రంథం 52వ అధ్యాయము ముఖ్యముగా 7వ వచనం. ఎందుకు మన గురువులను, మన అమ్మగారులను, దైవాంకితులను, బ్రదర్లను మనం చాలా ప్రేమతో చూస్తాం కదా, చాలా ప్రేమతో. చిన్నప్పుడు మా అమ్మ, మా నాన్నోళ్ళు, మా తాతయ్యోళ్ళు గురువులు మన ఇంటికి వస్తే, ఇప్పుడు వర్షాలు నడిచి వచ్చేది, ఆ బురదలలో రోడ్లు లేవు కదా, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ పాదాలు గడిగేది, పాదాలు గడుగుతారు, వాళ్ళ చెప్పులు గడుగుతారు, ఎంతో ప్రేమ చూపిస్తారు. అది మనకి హృదయ మనసులో ఉన్నటువంటిదే. ఇప్పుడు మనం ఎంతో ఆఫీసర్లు కావచ్చు, ఎంత పెద్ద జాబులు చేస్తుండొచ్చు, కానీ గురువు మన ఇంటికి వస్తే అదొక ఆధ్యాత్మిక ఆనందం. ఎంత సంతోషిస్తాము. దాన్ని గమనించుకునే యెషయా ప్రవక్త ఏమన్నాడు, ఇదిగో ప్రభు యొక్క సువార్తను బోధించు వారి పాదములో ఎంత మనోజ్ఞమైనటువంటిది, ఎంత సుందరమైనటువంటివి, ఎంత అందమైనటువంటివి. అనగా దేవుని యొక్క వాక్యమును తీసుకుపోతున్నాం. హెరాల్డ్స్ అంటారు. ఆ దివ్య సందేశమును, జీవ వాక్కును మనం తీసుకొని పోతున్నాం మన ప్రజల మధ్యకు. ఇంకా మనకు అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే సమాధానము, శాంతినిచ్చేటువంటి ఈ సువార్త ఉద్యమము మనందరిని కూడా ఆనందపరుస్తుంది. ముఖ్యంగా ఆ కార్యమును చేపట్టినటువంటి గురువులు ఆనందిస్తారు, అమ్మగారులు, సిస్టర్స్ ఆనందిస్తారు, బ్రదర్స్ ఆనందిస్తారు. అదే గురువులకు, దైవ సేవకులకు ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన ఆనందం. ఈ ఆనందమును ఎవ్వరు కూడా మా నుండి తీర్చివేయలేరు. డబ్బులు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, ఇంకా ఇతర ఆకర్షణలు ఈ లోక సంబంధమని మాకు లేకపోవచ్చు, కానీ ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా ఒక గురువుకి ఆధ్యాత్మిక ఆనందం అన్నదే, ఆ ఆనందము మహా ఆనందం. దానికి మించినటువంటి ఆనందము మరొకటే లేదు. కనుక ఈ మహా ఉద్యమమును, ఈ యొక్క సువార్త కార్యమును మనం ప్రకటిస్తున్నాం, దాన్ని ప్రచారం చేస్తున్నాం, విస్తరింప చేస్తున్నాం. ఒకప్పుడు రావినూతల, బాణ రెబ్బవారం, తరువాత ఇప్పుడు ఈదనుకో, ఈ ఊరు అనుకో, ఇవన్నీ ప్రొద్దుటూరు నుంచి వచ్చినటువంటివి. ప్రొద్దుటూరు మదర్ విచారణ, ఈ మదర్ తల్లి విచారణ నుండి ఇవన్నీ కూడా సిస్టర్స్ విచారణలో వస్తున్నాయి. అటు రెబ్బవారం వచ్చింది, ఇటు రావినవతల వచ్చింది, తర్వాత ఇప్పుడు ఈ విచారణ వస్తున్నది. అనగా విశ్వాసము వ్యాప్తి చెందుతున్నది, విశ్వాసులు ధన్యులవుతున్నారు, విశ్వాసులు ప్రభుని మరింతగా తెలుసుకొని మన జీవితాలను ఆనందదాయకం చేస్తున్నాం. ఇదే మన యొక్క గర్వం, ఇదే మనం చెప్పుకోవలసినటువంటిది, అంతేగాని మరొకటి లేదు. ఉపద్ఘాత వాక్యములలో ఫాదర్ జానిస్ గారు చెప్పారు. ఏంటవి? ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? విచారణ ఏర్పాటు చేయబడ్డది. అయితే దీనిలో ప్రధానమైనటువంటిది ఏంటి? ఈ చిన్న పేరిల్లి, పెద్ద పేరిల్లి వాళ్ళకి జానకిపురం, రెబ్బవారం నుంచి ఏదన్నా ప్రమాదం జరిగితే గురువు వెంటనే అందుబాటులో ఉండటం కష్టం. అయినప్పటికీ కూడా గురువులు మన అందుబాటులో ఉన్నారు. కానీ ఇప్పుడు అలాంటి కార్యములను, సేవా కార్యములను చేయటానికి మనకు దగ్గరలో మరొక విచారణ ఏర్పాటు చేయబడ్డది. గురు నిలయం, గురువు వసించు స్థలం ఇది. ఎక్కడెక్కడైతే గురువులు వసిస్తున్నారో ఆ స్థలము పవిత్రమైనటువంటిది, ఆ స్థలము పరిశుద్ధమైనటువంటిది. అదే రోమపత్రికలో పౌలు పలికినటువంటి మాటలు మనం విన్నాం. దేవుని యొక్క వాక్యమును వివరించకపోతే ఎవరికి అర్థమవుతున్నది? ఆ దేవుని వాక్యం ప్రచారము చేయవలసింది, ఆ వాక్యాన్ని మనం బోధించవలసింది. అప్పుడే గాని వాక్యాన్ని మనం దేవుని గూర్చి మరింత తెలుసుకోగలం. ప్రార్థనా శక్తి మనకుంటది. 13వ వచనములో ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. అయితే ఆ ప్రభు నామమును గూర్చి మనం తెలియపరచవలసింది, ప్రబోధించవలసింది. ప్రార్థన యొక్క ఘనత, సువార్తలో ఉన్నటువంటి మహిమ, శక్తి, వాటిని మనం ప్రబోధించవలసింది.
అప్పుడు కానీ మనం నిజంగా క్రీస్తుకి సాక్షులమైనటువంటి వాళ్ళం. మన ఆధ్యాత్మిక జీవితం మనకు ఎంతగానో బలాన్ని, శక్తినిస్తుంది. మానవులందరూ రక్షింపబడవలేనని దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాని కోసమే ప్రభు ఈ రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి తన కుమారుడైన క్రీస్తుని మన మధ్యకు పంపించెను. ఇది పౌలు రోమా పత్రికలో చాలా స్పష్టంగా ప్రబోధిస్తున్నాడు. అయితే ఈ మహా ఉద్యమాన్ని, ఈ సువార్త ప్రబోధనను క్రీస్తు ప్రభువే స్పష్టంగా తెలియపరిచినాడు. తాను మరణించి సజీవముతో లేచిన పిదప ఆయన బోధించిన గొప్ప సత్యం ఏంటంటే, తన శిష్యులకు తనతో ఉండి తన బోధనను ఆలకించి ఇంకా మోడులై సరిగా అర్థం లేకుండా మౌనంగా ఉన్నటువంటి శిష్యులను మందలించినాడు, వారికి హెచ్చరికలు చేసినాడు. ఎంత విని, ఎంత గొప్ప కార్యములను కళ్ళారా చూసినప్పటికీ కూడా మీ నోరులో కదలటం లేదు, మీరు ఏది కూడా మాట్లాడట్లేదని చెప్పి ప్రభు మందలించి తరువాత వారికి ఒక ఆదేశాన్ని ఇచ్చినాడు. ప్రియమైన శిష్యులారా, ఇదిగో మీకు ఒక గొప్ప ఆదేశం, తుది సందేశం, ఇదే నా ఆఖరి సందేశం. ఏంటంటే, మీరు వెళ్ళండి, సకల జాతి జనులకు, కులము లేదు, మతము లేదు, రాజ్యాలు భేదాలు లేవు, జాతి భేదాలు లేవు, అందరు కూడా నా దృష్టిలో నా బిడ్డలే. పాత నిబంధనలో యావే దేవుడు వాగ్దానం చేసిన విధముగా, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు. కనుక దేవునికి అందరము ఒకటే, మన అందరం దేవుని బిడ్డలమే. అందువల్ల తన శిష్యులకు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిస్మం ఇవ్వండి, నా శిష్యులుగా చేయండి, ఇదే నా అంతిమ సందేశం అని చెప్పి క్రీస్తు వారికి చక్కటి ఆజ్ఞనిచ్చినాడు. కనుక ఈ బాధ్యతను నెరవేర్చవలసింది కేవలం అమ్మగారులు, గురువులు, మన ఫాదర్స్ వీరే కాదు. వాక్య సువార్తను బోధించేది అందరము. ఈ బాధ్యత అనేది ప్రతి ఒక్కరి భుజస్కంధాలపై ఉన్నది కనుక ఇది గుర్తించుకొని, మరి ముఖ్యముగా దానికై, ఆ సేవకై ప్రత్యేకముగా ఆ అభిషేకం పొందినటువంటి వాళ్ళు, నిర్దేశింపబడినటువంటి సేవకులు ఉన్నారే, గురువులు, కన్యాస్త్రీలు, బ్రదర్స్ ఉన్నారే, వీరు ముఖ్యముగా ఈ యొక్క కార్యమును, ఈ ఆజ్ఞను పాటించవలసింది. గురువు కానీ, బ్రదర్ కానీ, సిస్టర్స్ కానీ ప్రధానమైనటువంటి ఉద్దేశం సువార్తను బోధించవలసింది, దేవునితో ఉండవలసింది. ఇగో ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయి, ఇక మనకు స్కూల్ అనుకుంటాం. చాలా చోట్ల ఈ స్కూల్ బాగా డెవలప్ అయినా అంటే సువార్త ఉద్యమాన్ని మర్చిపోతున్నాం. అన్నీ మనకు జరుగుతుంటే దేవుని యొక్క కార్యాలను మర్చిపోతున్నాం. ఇకలోక సంబంధమైన కార్యాల మీద, విషయాల మీద మనం మనసును పెట్టి అస్సలైనటువంటి ఉద్దేశం, నీవు నేను ఎన్నిక చేయబడినటువంటి, పిలువబడినటువంటి ఉద్దేశం ఉన్నదే, అది మర్చిపోతున్నాం మనం. కావున ఇది ఎల్లప్పుడూ ఉండవలసింది. నేను దేనికై పిలువబడినానో ఆ పనిని నేను చెయ్యవలసింది. నేను నా దేవునితో ఉండవలసింది, నా సువార్తను నేను, ప్రభు సువార్తను నేను ప్రకటించవలసింది. ఇదే నా ప్రధానమైన కార్యం.